అందరికీ నమస్కారం. మీ గ్రామంలో ఉన్న పూరు గుడిసెలని తీసేసి పక్కా ఇళ్లు కట్టిస్తాం. పాఠశాలలు కట్టి మీ పిల్లలందరికీ చదువు చెప్పిస్తాం, అన్నం పెడతాం. ఇక్కడున్న బంజరు భూముల్ని పంట పొలాలుగా మార్చి నీటి వసతి కల్పిస్తాం. మీరు చేయాల్సిన పనుల్లా ఒక్కటే, వ్యవసాయం చేసి ఈ గ్రామాన్ని పచ్చగా మార్చడం. నేను చెప్పినట్టు చేస్తే ఒక్క సంవత్సరంలో ఇలా ఉన్న మీ గ్రామం ఇలా మారుతుంది. ఎవరు చోటుకొచ్చి ఎవరిని అడిగి పథకం వేస్తాడు? మంచి చెయ్యటానికి ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేదు. ఇది సర్కారు వారి స్థలం. దీనికి తహసీల్దారు, విఓ, కామందు అని మా అందరి పర్మిషన్ కావాలి. ఏ పనైనా పూర్తి చేయడానికి రమ్మంటే ఎవ్వరూ రారు. ఆపటానికి మాత్రం అందరూ కరెక్ట్ గా వస్తారని నాకు బాగా తెలుసు. అప్లికేషన్లు సిద్ధంగా ఉన్నాయి. సంతకాలు పెట్టి చార్జెస్ కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోండి. మేము దీనికి ఒప్పుకోం. ఇలా చూడండి, మంచి జరగాలని కోరుకునే వాళ్ళు సంతకాలు పెట్టండి. కాదనుకునే వాళ్ళు ఆ ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళి వెయిట్ చేయండి. ఇదిగో, మేమెందుకు ఆఫీస్ రూమ్ లో వెయిట్ చేయాలి? ఆఫీస్ రూమ్ లోనే ఉంటుందిరా మ్యాటర్ అంతా. రండి రారండి రారండి రండి. ఆఫీస్ రూమ్ మిమ్మల్ని ఆనందంగా ఆహ్వానిస్తోంది. సంతోషం. వెళ్ళండి. ఇక్కడ ప్లే గ్రౌండ్ ఓకే, ఇక్కడ హాస్పిటల్, తర్వాత ఈ పార్క్ చూడండి. అయ్యా, మీరు చెప్పినట్టే మేం చేస్తాం. తహసీల్దార్ ఉన్నానయ్యా. కామందు, తీయరా బండి. శివాజీ, ఈ జిల్లాలో ఉన్న నిశానేల దగ్గర నుంచి పిహెచ్డి చదివిన వాళ్ళ దాకా నిరుద్యోగులు మొత్తం వచ్చారు. ఇక నువ్వు అపాయింట్మెంట్ ఆర్డర్స్ మీద సంతకం చేయడం ఒక్కటే బాకీ. ఎవడైనా ఉద్యోగం ఆర్డర్ తీసుకుంటే నీ తల్లి నరికేస్తా. అయినా మా ఊరోళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి నువ్వెవరు అయ్యా? బాస్, బ్యాచిలర్ ఆఫ్ సోషల్ సర్వీస్. అబ్బో, మరి ఎమ్మెల్యేగా మేమెందుకున్నట్టు, మా పార్టీ ఎందుకున్నట్టు? ఎమ్మెల్యే గారు, ఊరికే టెన్షన్ అవ్వకండి. ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆ ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇది ముందే ఉండాలి. రండి రారండి రండి. కాఫీ టిఫిన్ ఉంటాయిగా, మిల్సే పెడతారు. వెళ్ళండి వెళ్ళండి. అయ్యా, లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. అమ్మయ్య, ఆఫీసులో కూర్చుని బాగా ఆలోచించాం బాస్. మంచి చేయడానికి పదవే కావాలా, మంచి మనసుంటే చాలు. ఇది మీ ఏరియా, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి బాస్. బాస్, ఏమనుకోకపోతే కొంచెం కూర్చుంటా ప్లీజ్. థ్యాంక్ యూ. ఏమైందయ్యా? పేకు దించారా? తీయటం మర్చిపోయారు. అందరినీ బెయిల్ మీద బయటకు తీసుకొచ్చేసరికి ప్రాణం పోయినంత పని అయిందండి. ఉన్న బ్లాక్ మనీ అంతా పోయింది. ఎలక్షన్ వస్తే ఇప్పుడు ఎవరి దగ్గర ఒక చిల్లి గవ్వలేదు. ఏమండి, వాడేదో వాడి పాటికి ఒక కాలేజీ కట్టుకుని వెళ్లిపోయేవాడు. అనవసరంగా వాడిని రెచ్చగొట్టి సూపర్ స్టార్ ని చేసేశారు. ఇప్పుడేమో వాడు ఊరూరా కాలేజీలు ఓపెన్ చేస్తున్నాడు. రోడ్లు వేస్తున్నాడు, నీళ్లు తెప్పిస్తున్నాడు. మంత్రి మండలిలాగా ఒక్కొక్క శాఖకి ఎక్స్పర్ట్ టీంను పెట్టుకుని ఒక ప్రైవేట్ గవర్నమెంట్ నడిపిస్తున్నాడు. వదిలితే సీఎం అయిపోయేలా ఉన్నాడు. శత్రువులు ఎక్కడి నుంచో పుట్టుకురారండి, మనమే పుట్టిస్తున్నాం. వేణు, లేపే. లేపేసే వాళ్ళంతా ఇప్పుడు ఆడి దగ్గర ఉన్నారు. కనీసం వాడిని లోపల తొయ్యవయ్యా. కుదరదండి, ఆ డబ్బు మొత్తం ఎక్కడో భద్రం చేసి లూప్ హోల్ లేకుండా చేసేశాడు. చట్ట ప్రకారం వాడిని ఏం చేయడానికి కుదరదండి.
ఏదో చేయవయ్యా, గవర్నమెంట్ నీ చేతిలోనేగా ఉంది. వాడి చేతిలో ఆఫీసు రూమ్ ఉంది. ఎవరు వెళ్ళి సోప్ పెట్టి సాఫ్ చేస్తున్నాడు. పబ్లిక్ కి మంచి చేయడానికి కారణంగా వాళ్ళెవరూ మనం కోఆపరేట్ చేయడం లేదు. వాడికి ఫుల్ సపోర్ట్. అందాక ఎందుకు నా ఆఫీస్ లో దూరి నా కేబుల్ కనెక్షన్స్ అన్ని గెలికేసిపోయాడు. ఇటు పోయింది అటు పోతుంది. అయితే మీరు కంప్లైంట్ ఇవ్వండి. అప్పుడు శాంతం పోతుంది. వాడు మనం ఏం చేయలేకపోతున్నామే. వాడి వీక్ పాయింట్ ఏమిటి? ప్రేమను పంచుతూ పెంచుకోవడమే పెళ్లికి పరమార్థం. పిల్లా పాపలతో ఆదర్శ దంపతులై కలకాలం వర్తిల్లండి. మమ్మల్ని ఆశీర్వదించండి. ఎంతటి వారైనా విధిని మార్చలేరు. ఎందుకైనా ఒకసారి తిరునల్లాలోని శనిని దర్శించి శని ప్రీతి జరిపించు. దోషం కొంత తగ్గచ్చు. ఇదేంటి మొదటి రాత్రి అది మొహం అలా పెట్టుకొచ్చున్నావు? జ్యోతిష్కుని చూసినప్పటి నుంచి మనసు అదోలా ఉందండి. నాకెందుకు భయంగా ఉంది. ముందు మనం తిరునల్లారు వెళ్ళొద్దామండి. అయ్యో, ఇంకా నువ్వు దాన్నే తలుచుకోకు. ఇవాళ చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు మనం సంతోషంగా ఉండాలి. ఎలా ఉందాం? ఎలా ఉందాం? అందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంపుగా, సొంపుగా, కన్నుల విందుగా. అదేమిటి? నెక్స్ట్ మనసుకు మత్తెక్కించే మంచి రొమాంటిక్ గా కావాలా? అదేంటి? చెప్పెలా కావాలి? నాకు మీలో బాగా నచ్చింది మీ స్టైలు, యాక్షనేనండి. అలాంటిదేమన్నా ఉంటే ఇప్పుడు చూడు. ప్రతి శనివారం శని భగవానునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి దర్శనం చేసుకుంటే సర్వదోషాల నివృత్తితో పాటు జాతకంలో ఉన్న వక్రదృష్టి కూడా తొలగిపోతుంది. నువ్వుల నూనెతో ఆలయ కోనేట్లో స్నానం చేస్తే విశేష ఫలితం దక్కుతుందమ్మా. ఏమండి, మీరు ఉమాదేవి కదూ? అవును. బిఎస్ఆర్ స్కూల్లో మీ తెలుగు టీచర్ పేరు సీతాలక్ష్మేగా? అవునండి. అది మీకు? తను మా అక్కయ్యే. ఆహా. దేవుణ్ణి చూడ్డానికి వచ్చాం. తను మిమ్మల్ని చూసిందట, పిలుచుకురమ్మంది. ఎక్కడా? ఇక్కడే దేవస్థానం ఆఫీసులో ఉంది. మా అక్క ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటుంది. మీ వారు అమెరికా రెక్కినట్టు కదా. కూర్చోండి కూర్చోండి. భయపడకన్నా, కూర్చో. ఎవరు మీరంతా? సిబిఐ. సిబిఐ? చూడండమ్మా, మిమ్మల్ని అరెస్ట్ చేయం, కస్టడీలోకి తీసుకోం, ఏమీ చెయ్యం. 4-5 ప్రశ్నలు అంతే. చూడండి, మీ వారు ఎంత పెద్ద నేరం చేస్తున్నారో తెలుసా మీకు? వారు ఏ తప్పు చేయలేదే. మరి మన రాష్ట్రం మొత్తంలో ఇన్ని కాలేజీలు, హాస్పిటల్స్, ఫ్యాక్టరీస్ కట్టడానికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అంత సక్రమంగానే వచ్చింది. కాదు, బ్లాక్ మనీ. కోటాను కోట్లు అందరినీ బెదిరించలాక్కున్న నల్ల డబ్బు. గవర్నమెంట్ ని మోసం చేసి వైట్ చేసి ఇష్టానికి ఖర్చు పెడుతున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఎకనామిక్ ఆఫెన్సెస్ డిపార్ట్మెంట్, కస్టమ్స్ అని ఎంతమంది ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చూస్తున్నారో తెలుసా మీకు? ఎంతమంది ధనవంతులు, మంత్రులు, తీవ్రవాదులు ఆయన అంతం చేయాలనుకుంటున్నారో తెలుసా? సమయం చూసి ఎన్కౌంటర్లో లేపేయాలని పోలీసులు కూడా ఎదురు చూస్తున్నారు. మీ భర్తను కాపాడబోయేది మీరు చెప్పి సమాధానం చెప్పండి. బ్లాక్ మనీని వైట్ మనీగా ఎలా మారుస్తున్నారు? మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఏమీ తెలియని అమాయకురాల్లా మాట్లాడుకో. కట్టుకున్న దానివి ఆ మాత్రం తెలియదా నీకు? డోంట్ బి రూడ్. సార్, ఈవిడ్ని నాకు అప్పగించండి సార్. 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఏమొద్దు. ఆవిడేం తప్పు చేశారు? ఇలా చూడండమ్మా, ఇది ఎకనామిక్ అఫెన్సే. నిజం చెప్పారంటే అరెస్ట్ అయినా కొన్నేళ్ల తర్వాత బయటకు వస్తారు. లేదంటే ఏ నిమిషంలో అయినా ఎవరైనా వారిని చంపొచ్చు. ఇందులో ఏది బెటరో నిర్ణయించుకోవాల్సింది మీరే. వారు మంచివారు, వారికేం కాదు. సరేనమ్మా, ఇక మీరు వెళ్ళొచ్చు. సారీ ఫర్ ది ట్రబుల్. ఒకవేళ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నాకు తెలియపరచండి.